మన జయశంకరు సారు అలుగుతుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పచ్చొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. జయశంకర్ సార్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తన మేధస్సుతో అంకిత భావంతో జీవితాంతం కృషి చేశారు. సో మన బీసీ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనము స్టూడెంట్స్ అభివృద్ధికి కానీ సంక్షేమ శాఖ తరఫున విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాం సార్. కార్యక్రమాలన్నింటినీ మనం విజయవంతంగా బీసీ సంక్షేమ శాఖ తరఫున నిర్వహిస్తున్నాం సార్. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంత్యోత్సవం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. సార్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలంగాణ ఆవిర్భావంలో వారు చేసినటువంటి కృషి మనందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా అంటే రాష్ట్రం అవతరించినప్పటి నుంచి కూడా విద్యార్థి దశలో ఉన్న వారు దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాల్లో వారి నిరసనను వ్యక్తం చేస్తూ మొత్తం మీద తెలంగాణను జాగృతం చేసిన వారిలో అగ్రగణ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. తదనంతర కాలంలో ఎప్పుడు కూడా ఆ వాదాన్ని విడిచిపెట్టకుండా తెలంగాణ వెనుకబాటుతనాన్ని వివిధ రంగాలలో తెలంగాణ ఏ విధంగా వెనుకబడి ఉన్నదనే విషయాన్ని మనకెప్పుడు తెలియజేస్తూ జాగృతం చేస్తూ ఆ యొక్క వాదాన్ని రాష్ట్రం ఏర్పడే వరకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. వారి కృషి మనందరికీ తెలుసు. వివిధ సందర్భాలలో మనకు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతానికి ఈ వెనుకబడిన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర అవతరణ సందర్భం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి మొదలు పెడితే మన తెలంగాణ ఏర్పడే వరకు కూడా దాని మీద వారు ప్రత్యేకమైనటువంటి కృషి, తర్వాత రాజకీయ సమీకరణలు, తర్వాత ఉపన్యాసాలు, రచనలు అవన్నీ కూడా చేసి జనాన్ని జాగృతం చేసి మనల్ని ఒక కార్యసాధన వైపు నడిపించిన వారిలో వారు అగ్రగణ్యులు. వారి యొక్క జయంత్యుత్సవాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మన వంతు తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపించే క్రమంలో మన చేయూతను అందించాలని జయశంకర్ సార్ యొక్క జీవితాన్ని ఆవిష్కరిస్తూ మరియు సంరక్షణ సమితి అధ్యక్షులు మాయావర్ రాజేశ్వర్ గారిని వేదికపైకి వచ్చి తన ఉపన్యాసాన్ని సంక్షిప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టిమ్మర్ గతంలో ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ చేయట్లేదు సార్. మాకు లోన్లు రావట్లేదు, పిల్లలకి లోన్లు రావట్లేదు, స్కాలర్షిప్లు రావట్లేదు, ఇంకా చాలా ఇబ్బందులు అన్నీ జరుగుతున్నాయి సార్. బీసీలకు కంపల్సరీగా మీరు ప్రభుత్వాలు బెనిఫిట్స్ ఏమి చేస్తారు సార్? బిజీ ఉన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంఘాల నాయకులు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఒక శుభదినం రోజు నేను చార్జ్ కూడా తీసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్టింగ్ ఉంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్టింగ్ జయశంకర్ భూపాల్పల్లిలోనే అయింది. అక్కడ సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. సో అంటే జయశంకర్ అండ్ ఏమంటారు దాన్ని నాది ఒక మంచి అనుభవం లాగా అయిపోయింది. రెండో విషయం ఏంటంటే జయశంకర్ సార్ గురించి చెప్పాలంటే జనరల్గా మనం ఏదో ఒక కార్యక్రమం చేసేటప్పుడు స్టార్టింగ్లో సక్సెస్ కాకపోతే జనరల్గా మనం వదిలిపెడతాం. బట్ సార్ది మీరు మొత్తం లైఫ్ హిస్టరీ చూస్తే 1952 నుంచి మొదలు పెడితే 2011 వరకు దాదాపు ఒక 60 సంవత్సరాల్లో మనసులో ఏంటి కోరిక, అది తెలంగాణకి ఏం రావాలి, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టోరీ కూడా ఉంది. ఒక వ్యక్తి ఒక సాధు దగ్గరికి పోయారు. సాధు దగ్గరికి పోయిన తర్వాత నాకు దేవుడి దర్శనం ఎప్పుడు అవుతుంది అనేది అడిగారు. సాధు ఏం చేశారంటే ఆ వ్యక్తి తల పట్టుకొని నీళ్ళలో ముంచారు. నీళ్ళలో ముంచిన తర్వాత అడిగారు,
ఈ మీరు కింద నీళ్ళలో ఉన్నప్పుడు మీ కోరిక ఏంటి? సో ఆక్సిజన్ చెప్పారు, నాకు ఆక్సిజన్ ఎప్పుడు వస్తుంది, ఈ కోరిక. సో ఆ వ్యక్తికి ఏం చెప్పారంటే 24/7 మీ మనస్సులో దేవుడు దర్శనం చేయడానికి కూడా అట్లా కోరిక ఉంటే ఖచ్చితంగా మీకు దేవుడి దర్శనం అయిపోతుంది. సో మన జయశంకర్ గారిది కూడా జీవితం అట్లానే ఉంది. 24/7 తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడాలి. ఇన్ఫ్యాక్ట్ మన 1952లో స్టేట్ రీఆర్గనైజేషన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఆయన చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉండకూడదు, తెలంగాణ కొత్త రాష్ట్రంగా రావాలి. సరే, అప్పుడు 1956లో నేను స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ చెప్పినట్టు అప్పుడు సక్సెస్ కాకపోతే ఇన్ఫాక్ట్ మళ్ళీ 1962లో స్టార్ట్ చేశారు. అంటే ఒక కొత్త ఇడ్లీ సాంబార్ ఒక గోబ్యాక్ అనేది ఇన్సిడెంట్ కూడా ఉంటే దాని గురించి నాకు కొంత ఐడియా లేదు. అంటే ఈ రూమ్లో ఎవరైనా ఉంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేది ఆ మూమెంట్ ఏంటి అనేది నాకు చెప్తే నేను కూడా ఈరోజు నేర్చుకుని ఇక్కడ నుంచి వెళ్తాను. సో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేది మూమెంట్ తర్వాత ఒక 30-40 ఇయర్స్ వరకు ప్రతి రోజు, ఎందుకంటే ఇంత సంఘర్షం అయితే మామూలు విషయం కాదు. ఏ వ్యక్తి అయినా ఎగ్జామ్ కోసం కూడా మనం తయారు చేస్తూ ఉంటే ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మనం డ్రాప్ చేసేస్తాము. సో దీని ద్వారా ఈ రూమ్లో ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో మీకు కూడా ఒక లెర్నింగ్ లెసన్ లాగా ఉండాలి. యాజ్ అ టార్గెట్గా పెట్టుకుంటే దెన్ డైలీ మనం ఏదో ఒక డెసిజన్ తీసుకునేటప్పుడు కేవలం ఒకటే ఒక క్వశ్చన్, నేను చేసే యాక్టివిటీ ద్వారా నేను లక్ష్యానికి సమీపంలో వెళ్తున్నానా లేకపోతే దూరం అయిపోతున్నా? ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో పర్టికులర్ స్టూడెంట్కి డిస్ట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మనం చదువులో తక్కువ, మిగతా సోషల్ మీడియాలో ఎక్కువ మనం సమయాన్ని గడిపిస్తూ ఉన్నాము. దానివల్ల ఏమవుతుంది, డిస్ట్రాక్షన్ ఉండడం వల్ల మనం దూరం అయిపోతున్నాం. మన భారతదేశానికి స్వతంత్రత వచ్చినప్పుడు ఎంత అయితే కీలక పాత్ర అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వహించారు. అదేవిధంగా పురాతన కాలంలో కూడా మనం చాణక్య గురించి చదివి ఉన్నాము, చాణక్య గురించి మనం తెలుసుకొని ఉన్నాము. సో మన జయశంకర్ గారిది కూడా అట్లా ఒక మాస్టర్ మైండ్గా అంటాం. అంటే చాణక్య గారిలో ఎంత అయితే విజన్ ఉండే, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్లో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి అన్ని క్వాలిటీస్తో కూడినటువంటి ఒక వ్యక్తి, అంటే ఆల్రౌండర్ ఉన్న వ్యక్తి. సో అంత మహాన్ వ్యక్తి మన రాష్ట్రంలో ఉండి 60 ఇయర్స్ వరకు మన స్వతంత్రత కోసం, మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫౌండేషన్ కోసం కృషి చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇది రైతుల ప్రధాన ఒక రాష్ట్రం కాబట్టి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా జయశంకర్ గారి పేరు మీదనే ఉన్నది. అదే కాకుండా ఈరోజు నాకంటే ముందు మన నాయకులు బీసీ సమస్యల గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఏదో ఒక రివ్యూ మీటింగ్లో 2 అంశాలు మాత్రం ఉంటాయి. ఒకటేమో జిల్లా స్థాయిలో సాల్వ్ అయ్యే సమస్యలు, అది ఖచ్చితంగా నాకు షార్ట్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా నా లెవెల్లో ఏమైనా అయి ఉంటే ఈ మీటింగ్లో కాకుండా మీరు తర్వాత కూడా నాతో కలిసి మీది ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో, అది భూమి సంబంధించిన కావచ్చు లేకపోతే వేరే ఇతర సమస్యలు కావచ్చు, తప్పనిసరిగా సాల్వ్ చేయడానికి దిశలో ప్రయత్నం చేస్తాము. అవి కాకుండా కొన్ని సమస్యలకి మేబీ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. అవి వాటికి అది స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. అవి కూడా అప్పుడప్పుడు నాకు టైం వస్తే అది అదర్ స్టేట్ లెవెల్లో మీటింగ్లో కానీ నేషనల్ లెవెల్ మీటింగ్లో తప్పనిసరిగా నేను మీ ఇచ్చినటువంటి కోరికలు కానీ మీ ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ ఆ ప్లాట్ఫామ్లో కూడా నేను తప్పనిసరిగా డిస్కస్ చేస్తాను. ఈరోజు అందరు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.